తెలుగు రాష్ట్రాల రైతులకి ముఖ్యంగా ఎవరైతే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారో రైతులు, ఆ రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 48 అవర్స్లో కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. హార్వెస్టింగ్ చేసే రైతులు జాగ్రత్తలు పాటించండి. ఇక మామిడి పంట అయితే రాలిపోయి మొత్తం నేల మీద ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో కూడా ఈదురు గాలులు పెను నష్టం సృష్టించాయి. అరటి సాగు చేసిన రైతులు, బొప్పాయి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా పెట్టుబడి పెట్టారు. మరో నెల 2 నెలల్లో కటింగ్ వస్తుందనగా పంట అంతా కూలిపోయింది. పక్కవానికి రాకముందే పంట అంతా కూలిపోయింది కాబట్టి రైతు సోదరులు పెద్ద ఎత్తున నష్టపోయారు. తెలంగాణలో కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. వరి పంట కూడా నేల కొరిగింది. మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి రైతు నష్టం అయితే అసలు మనం అంచనా కూడా వేయలేం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో, రాయలసీమలో అక్కడక్కడ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా 42 టచ్ అయ్యే అవకాశం ఉంది. ఎండలేం తక్కువ ఉండవు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు 1 కిలోమీటర్ వ్యవధిలోనే ఒక చోట పడితే మరొక చోట ఉండడం లేదు. ఇక తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 రోజుల పాటు రైతు సోదరులు, ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసే రైతులు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మిర్చి సాగు చేసిన రైతులు పంటను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ధరల పతనమై చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా తడిస్తే అవి కొనే దిక్కు కూడా ఉండదు. రాబోయే 24 గంటల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అమరావతి వాతావరణ కేంద్రం ఈ మధ్యాహ్నం రిలీజ్ చేసే మరో బులెటిన్ ఫ్రెష్గా వస్తుంది. ఆ బులెటిన్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.